ఈ నిరీక్షణ చూస్తే ఎన్ని రైళ్లు కావాలో అంటూ ఈనాడు దినపత్రిక ప్రధానంగా దీన్ని తీసుకొచ్చింది. మనం చెప్పుకోవాల్సిన మ్యాటర్ దీని గురించి. ఎందుకంటే మనం సహజంగా ఎక్కడన్నా సుదూరమైనటువంటి ప్రాంతాలు ప్రయాణించేటప్పుడు మనం ఏసీ కోచ్‌లు గానివ్వండి, ఏదైనా మనం తత్కాల్‌లో గానివ్వండి, ఏసీ కోచ్‌లు గానివ్వండి, ముందుగానే మనం రిజర్వేషన్ చేయించుకుంటాం. 2, 3 నెలల ముందుగా రిజర్వేషన్ చేయించుకున్నా ఒక్కసారి కొన్ని వందల వెయిటింగ్ లిస్టులు మనకు కనబడతా ఉంటాయి. ఎప్పుడైతే వెయిటింగ్ లిస్ట్ కనబడ్డప్పుడు మనం సహజంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంటాం. 2 రోజులకోసారి, 4 రోజులకోసారి, ఇలా వారానికోసారి చెక్ చేసుకున్నప్పుడల్లా వెయిటింగ్ లిస్ట్ తగ్గుతా ఉండిద్ది. ఓకే. మనకింకా 2 నెలలు టైం ఉంది. అప్పటికి కన్ఫర్మ్ అయిపోయిద్ది అనేటువంటి లాజిక్‌ని చాలామంది ప్రిపేర్ అవుతా ఉంటారు. అలా ప్రిపేర్ అయినప్పుడు ఒక్కోసారి నిజంగానే మనం అనుకున్నట్టుగానే మన లాజిక్ ప్రకారమే ఒక్కోసారి మన టికెట్ కన్ఫర్మ్ అయ్యిద్ది. చాలా తెలీదు మనకు ఆ టికెట్ కన్ఫర్మ్ అవ్వగానే ఒక రిలాక్స్ అయిపోతాం. మనం ప్రయాణం చేస్తా ఉంటాం. కానీ అలా మనం ఒక టికెట్ కన్ఫర్మ్ అయ్యిద్ది. కన్ఫర్మ్ అవ్వనటువంటి వందల టికెట్లుంటాయి. మన ముందు గాని, మన వెనక గాని. అలా కన్ఫర్మ్ అవ్వకుండా టికెట్లు ఉండటం వల్ల ఒక రకమైనటువంటి రైల్వే ఇలా చూసి, చూసి విసిగి వేసారి ఈ దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి ప్రయాణికులు ఎవరైతే ప్రయాణించాలనుకుంటున్నారో ప్రయాణికులు దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటా ఉంటారు. ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోవటం వల్ల అంటే ప్రయాణమే. ఖచ్చితంగా ఎళ్ళాల్సిందే. కానీ టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. అంత మాత్రాన టికెట్ క్యాన్సిల్ చేసుకుంటారు గానీ, ప్రయాణాన్ని ఎవరు క్యాన్సిల్ చేసుకోరు. వేరే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటారు. సహజంగా మనమైనా అంతే గదా! మనం ఒక చోటకెళ్ళాలి. అది కన్ఫర్మ్‌గా ఎళ్ళాలి. ఏ కాశీయో, ఏ రామేశ్వరమో, లేతే ఏ ఢిల్లీయో, ఏ ఆగ్రానో, లేతే సుదూరమైన ప్రాంతాలకెళ్ళాలి. అది కన్ఫర్మ్‌గా ఎళ్ళాల్సినటువంటి పరిస్థితి, చేయాల్సినటువంటి పరిస్థితి, సాంప్రదాయబద్ధంగా చేయాల్సిన కొన్ని కార్యక్రమాలుంటాయి. కాదు కన్ఫర్మ్‌గా మనం మొదటి నుంచి ఒక ప్లానింగ్ ఉండాల్సినవి ఉంటాయి. ఇలా అనుకున్నప్పుడు వాళ్ళు ప్రయాణాన్ని రద్దు చేసుకోరు. కేవలం ఇక్కడ దక్షిణ మధ్య రైల్వేలో టికెట్ క్యాన్సిల్ చేసుకున్నంత మాత్రాన ప్రయాణికుడు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారనుకుంటే అది పొరపాటే. ప్రయాణం రద్దు చేసుకొని ఇంట్లో కూర్చొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూద్దాము, లేతే ఈసారి చూద్దాం అని ఎవ్వరు ఉండరు దాదాపుగా. వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటారు. అంటే దక్షిణ మధ్య రైల్వేకి రావాల్సినటువంటి ఆదాయాన్ని దక్షిణ మధ్య రైల్వేకి పోయి ఆ వచ్చేటువంటి ఏదైతే వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గం వెతుకున్నప్పుడు ప్రైవేట్ వాహనాలకో దానికో వాళ్ళు దారబోస్తారు డబ్బులు. అంటే టోటల్‌గా ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే భారీగా నష్టపోతుంది. ఈ విధంగా అదిగోండి 2021 నుంచి ప్రస్తుతం 2025 వరకు మొత్తం ఈ విధంగా రద్దయినటువంటి 3 ఏళ్లలో రద్దయినటువంటి టికెట్లకు మొత్తం చార్ట్ రూపంలో చూపించారు ఇక్కడ. ఈ విధంగా దక్షిణ మధ్య రైల్వే టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే వెయిటింగ్ లిస్ట్‌లో బుకింగ్ చేసుకున్న తర్వాత రద్దయినటువంటి టికెట్ల వల్ల దక్షిణ మధ్య రైల్వేకి ఎంత తెలుసా? నష్టం భారీగా 3 ఏళ్లలో 395 కోట్ల ఆదాయం కోల్పోయింది దక్షిణ మధ్య రైల్వే. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. 395 కోట్లు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఈ 375 కోట్లు, 95 కోట్లు రద్దయినప్పుడు దక్షిణ మధ్య రైల్వేకి మళ్ళీ ప్రయాణం చేయాలనుకున్నప్పుడు క్యాన్సిల్ చేసుకున్నారు కదా! మళ్ళీ టికెట్ బుక్ చేసుకుంటారంటే చాలా పొరపాటు అది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రయాణం రద్దు చేసుకొని ఉండరు. టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు అంతే. ఈ 395 కోట్లు మాత్రం దక్షిణ మధ్య రైల్వేకి భారీగా లాస్. ఎందుకంటే వేచి చూసే ధోరణి. ప్రజల్లో ఈ రోజుల్లో ఎప్పటికి అసలు రోజు రోజుకు కనీసం ఒక ప్రతి చిన్న విషయాన్ని మన ఫోన్‌లో ఒక చిన్న వీడియో చూడటానికే మనం టైం చూసుకునేటువంటి రోజులు వచ్చినాయి. అది ఎంతసేపు ఉంది? ఆ వీడియో ఎంతసేపు ఉంది? యూట్యూబ్‌లో ఆ వీడియో వీడియో ఎంతసేపు ఉంది? 1 నిమిషం ఉందా? 1 సెకండ్ ఉందా? ఎన్ని నిమిషాలు ఉంది? అని చూసుకునేటువంటి ఈ రోజుల్లో ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే ప్రతి ఇంట్లో కార్లు ఉన్న రోజుల్లో, ఎక్కడికక్కడ ఫ్లైట్లు అందుబాటులో ఉన్న రోజుల్లో, ఇంకా ముందు ముందు మనం భవిష్యత్తులో చూస్తాం. ప్రతి చోట హెలికాప్టర్ అందుబాటులో వచ్చే రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు ప్రెజెంటు ఏదైతే ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయో ఆ విధంగా ప్రైవేట్‌గా ఉన్నటువంటి చాప్టర్లు నడిచేటువంటి రోజులు మన దగ్గరలో వస్తున్నాయి. ఇంత ఫాస్ట్ ఉన్నటువంటి యుగంలో ఈ ఏఐ టెక్నాలజీ కూడా వచ్చినటువంటి యుగంలో ఒక్కసారిగా దీనికోసం గంటల తరబడి, రోజుల తరబడి చూస్తూ ప్రయాణం కోసం కన్‌ఫ్యూజన్‌లో బిక్కుమంటూ అయిద్దో లేదో అని చూడటం. దీని గురించి ఇంకా ఉన్నారంటే వాళ్ళు అప్డేట్ అవ్వలేదని చెప్పుకోవాలి దక్షిణ మధ్య రైల్వే. అయితే ప్రయాణికులు ఎవరు వాళ్ళ ప్రయాణాన్ని రద్దు చేసుకోరు. ఈ రోజుల్లో ఎవరు అంత ఓపికగా ఎదురు చూడరు. ప్రయాణం కోసం ఇంతగా వేసారి అంత పేషెన్స్ ఎవరికి ఈ రోజుల్లో లేదు. కాబట్టి ఇలా 3 ఏళ్లలో 395 కోట్ల ఆదాయం కోల్పోయిందంటే అర్థమైపోతుంది. బుకింగ్ అయిన టికెట్లన్నీ, క్యాన్సిల్ అయినయన్నీ, ప్రయాణం చేసుకోవడానికి అంటే టికెట్లు కన్ఫర్మ్ కానప్పుడు దక్షిణ మధ్య రైల్వే కూడా ఆర్థికంగా నష్టపోతుంది. గడిచిన 3 ఏళ్లలో 395 కోట్లను ప్రయాణికులు రీఫండ్ చేసింది. అదనపు బోగీలను ఏర్పాటు చేయడం వంటివి చేస్తే ఈ మేరకు రైల్వే ఆదాయం సమకూరేది. మరోవైపు క్యాన్సిలేషన్ ఛార్జీల రూపంలో ప్రయాణికులు కూడా నష్టపోతున్నారు. ఈ విధంగా అది వాస్తవం. వీళ్ళేమనుకుంటున్నారు,
టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, క్యాన్సిల్ చేసుకున్నారు. కాబట్టి మినిమం ఛార్జ్ ప్రకారం మన దక్షిణ మధ్య రైల్వే తీసుకుందే మీరు అనుకుంటున్నారు. వాస్తవంగా ప్రయాణికుడు నష్టపోతున్నాడు, కాదంటలేదు. కాకపోతే ఈ 395 కోట్లు మళ్ళీ రీఫండ్ చేశారు. ఈ సంఖ్యను కూడా ఆలోచించాలి. కేవలం మీరు ఏదో ఛార్జ్ రూపంలో తీసుకున్నటువంటి అమౌంట్ని, చిన్నపాటి అమౌంట్ని మీరు లెక్కలేసుకోకూడదు. ఇక్కడ మాత్రం 395 కోట్లు మళ్ళీ రీఫండ్ చేశారు ప్రయాణికులకి. అంటే ఏ లెక్కలో దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి ప్రయాణికులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మనకు అర్థమవుతుంది. అంటే ప్రయాణికులకు సరైనటువంటి అందుబాటు లేదు. ఎందుకంటే ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే కొన్ని సీజన్లు బట్టి కొన్ని ప్రయాణాలు ఉంటాయి, పండగలకు కానివ్వండి, కొన్ని యాత్రలకు కానివ్వండి, కొన్ని శుభ సందర్భాలు అన్నట్టు కొన్ని దక్షిణ మధ్య రైల్వేకి భారీ ఆదాయం వచ్చింది. ప్రయాణికుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ఆ టైంలో బోగీలు ఎందుకు పెంచుకోకూడదు? బోగీలు పెంచుకోవచ్చు, దాని ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి, దాని ఆదాయం పెంచుకోవచ్చు దక్షిణ మధ్య రైల్వే. కానీ ఈ విధంగా కేవలం వాళ్లే ప్రయాణికులే రిస్క్ తీసుకుంటారు అనేటువంటి ధోరణిలో వదిలేయటం వల్ల దక్షిణ మధ్య రైల్వేకి 395 కోట్ల నష్టం వచ్చింది. సగటున 400-500కు పైగా వెయిటింగ్ లిస్టు మనం చూస్తుంటాం. ఒక టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మన వెయిటింగ్ లిస్టులు 100లోనే ఉన్నది. అదేవిధంగా 3 ఏళ్లలో 1 కోటి మంది టికెట్ల రద్దు. ప్రయాణికులు మొత్తం 1 కోటి మంది దాకా రద్దు చేసుకున్నారు. ఇందా మనం చెప్పుకున్నట్టుగానే 395 కోట్ల ఆదాయం అంటే దాదాపు ఇక్కడ 1 కోటి మంది ప్రయాణికులు వాళ్ళ టికెట్ని రద్దు చేసుకున్నారు. అందులో 66% పైగా స్లీపర్ క్లాస్ ప్రయాణికులే. కుటుంబంతో సహా గ్యాంగ్టాక్ వెళ్లాలనుకున్న ధర్మరాజు రైలు టికెట్ ప్రయాణిస్తే ప్రయాణికి ఇంకా 20 రోజుల సమయం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కన్ఫర్మ్ అవుతుందని నమ్మకం పెట్టుకుంటారు సహజంగా ప్రయాణికులు. బయలుదేరాల్సిన రోజు రానే వచ్చింది, కానీ టికెట్ కన్ఫర్మ్ కాలేదు. దాంతో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ గడిచిన 3 ఏళ్లలో ఏకంగా 1,09,00,000 మంది టికెట్లు రద్దయ్యాయి. దీని ప్రకారం సగటున ఏడాదికి 36.3 లక్షల మంది రైలు ప్రయాణానికి దూరం అవుతున్నారు. ఈ లెక్కన ప్రయాణికుల ఇక్కట్లు తప్పాలంటే ఎన్నెన్ని రైళ్లు కావాలో రైల్వే శాఖ ఆలోచన చేయాలి. కాబట్టి ఇది ఇది ఈ రోజు జరిగింది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఏ సీజన్లో ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు దక్షిణ మధ్య రైల్వేకి ఆదాయం పెరిగిద్ది, ఆ సీజన్లో మనం ఏ విధంగా ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా అదనపు బోగీలు ఎలా పెంచాలి, దాన్ని ఎలా వాడుకోవాలి అనేటువంటి ఒక అధ్యయనం చేయకుండా దక్షిణ మధ్య రైల్వే అదే మూస ధోరణిలో మనం ఎప్పుడు విన్నా అదే మూస ధోరణి, అవే టికెట్లు, అవే టైమింగ్స్, అవే ఇబ్బందులు దానికి మనం వింటానే ఉన్నాం. ఇప్పటికి కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు వింటానే ఉన్నాం. కానీ దక్షిణ మధ్య రైలు మాత్రం దానికి సంబంధించిన ప్రయాణికులు ఇబ్బంది పెట్టకుండా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకునే విషయాలు మాత్రం ఇంకా ఇప్పటికీ ఒక క్లారిటీకి రాలేకపోయింది. అదేవిధంగా కోవిడ్ తర్వాత భారీగా పెరిగిన ప్రయాణాలు. కోవిడ్ తర్వాత ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రకృతి, పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలు వెళ్ళి రావడం బాగా పెరిగింది. ఇదే సమయంలో మరోపక్క విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయి.